ఈ యొక్క పక్షుల కిలకిలలు మంచిగా అనిపిస్తాయి అసలు మొక్కలలో చూస్తూ ఉంటే. యాక్చువల్గా దీంట్లోనే ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ వాటికైతే అంజీర్ అంటే ఎంత పిచ్చినో అసలు. ఇదిగోండి మన మిద్దె తోట చూద్దాం, వచ్చేసేయండి. ఈ పువ్వులు అయితే మంచిగా అనిపిస్తాయి అసలు. చూడండి ఒకసారి, బాగుంటాయి. ఇవి వైట్ కలర్లో మంచిగా ఉంటాయి. ఇంకా సపోటా పూతని మర్చిపోవాల్సింది, అంత రాలిపోయింది. ఇంకోండి ఇంకోటి 2 రోజులు అవుతుంది. కట్టెల పొయ్యి పెట్టుకుందాం అని మురిసిపోయి ముందుగానే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. కట్టెల పొయ్యి తీసుకొచ్చుకున్నాను, వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నా, కానీ సపోర్ట్ చేస్తలే. అందుకని ఈరోజు గ్యాస్ పైన చేసేసిన అప్పలు. ఇదిగోండి రేపు పాలక్ పన్నీర్ చేసుకుందాం. పన్నీర్ అయితే మస్తు వచ్చింది, పాలకూరని అయితే మస్తు వచ్చింది. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు పన్నీర్ కూడా తీసుకొచ్చుకున్నాం కదా. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి అసలు. కనకాంబరాలు తెంపుకుందాం, మల్లెపూలు తెంపేశాను. కనకాంబరాలు అన్నీ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ కొత్త చిగురు వస్తే తప్ప కనకాంబరాలు లేవు, అన్నీ ఆల్మోస్ట్ అలా అయిపోయినట్టే. ఇదిగోండి ఇది ఒక్కటే చెట్టు ఉంది, మిగిలిన చెట్లు అన్నీ లూటిపోయినాయి. మీలో ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ చెట్లు లూటిపోయినాయి అంటారు? అంటే ఏంటో తెలుసా? అంటే ఇంకా చెట్టు పూత పోయడం అయిపోయింది అన్నట్టు, దాన్ని లూటిపోయింది అంటారు. ముఖ్యంగా దేన్నంటే పచ్చిమిరపకాయల చెట్లు అంటారు, చెట్లు లూటిపోయినాయి అంటారు. నాకైతే గంతే అన్నట్టు గుర్తుకుంది. నేను ఏమన్నా తప్పు చెప్పుంటే కరెక్ట్ చేయండి. పొద్దున నీళ్ళు పోయలే చెట్లకి, మస్తు డల్ అయిపోయినాయి. కనకాంబరాలు చూడండి, ఇంకా కొత్త మొక్కలు పెట్టుకుంటే కానీ మనకి పువ్వులు అయితే లేవు. రేపటి కోసం అయితే రేపటి పూలకైతే వస్తాయి. ఎందుకంటే వీటిల్లో మెంతికూర పెట్టుకుందాం, స్టెప్ బై స్టెప్ అని తీసి పెట్టాను. కొంచెం వీటిని అరేంజ్ చేయాలనుకుంటేనే అయిపోతూ ఉంది. ఈ ఎండలకి పొద్దున అటు పని అయిపోయేసరికి 7 o'clock ఎండ సుర్రుమని వస్తుంది. 7 o'clock వరకు ఇంట్లో పని కాదు. ఇక్కడ వచ్చి కూర్చున్నానంటే ఇంట్లో పని కాదు. సాయంత్రం తొందరగా పైకి వద్దామంటే ఎండ మండిపోతుంది. 5:30 తర్వాత తప్ప పైకి వచ్చే సిచ్యువేషన్స్ లేవు కదా. అందుకే పని ఎక్కడిదక్కడే ఆగిపోతుంది. బాటిల్స్కి పెయింట్స్ వేసి ఇంకా దాంట్లో ఆర్నమెంటల్ ప్లాంట్స్ అట్లా పెడదాము అనుకుంటున్నాను. ప్లీజ్ అబ్బా, దీనికి ఒక కాయ కాయొచ్చు కదా. నన్ను అందరూ డిసప్పాయింట్ చేసేవాళ్ళు. ప్లీజ్ మీరన్న నా యొక్క కోరికని నెరవేర్చవచ్చు కదా. మనుషులలాగో అర్థం చేసుకోరు, మీరన్నా అర్థం చేసుకోవచ్చు కదా అబ్బా. ఎవరు అర్థం చేసుకోలే అబ్బా. ఇంకో నిన్నైతే వచ్చాయి కనకాంబరాలు. మల్లెపూలు చూపిస్తాను చూడండి.